హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పావనీస్ బొమ్మరిల్లు ఛానల్. ఈ వీడియోలోని ఫెస్టివల్స్కి, పెళ్ళిళ్ళకి, ప్రసాదాల్లోని మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి పూర్ణపు బూళ్ళు. ఎలా తయారు చేసుకోవాలన్నది చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను పొట్టు మినపప్పు అయితే తీసుకుని నానబెట్టుకుంటున్నానండి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. 1:2 రేషియోలో తీసుకోవాలండి. ఒక 5 or 6 అవర్స్ అయితే నానబెట్టుకుని పొట్టి తీసుకుని పక్కన పెట్టుకున్నాను మినప్పప్పు. ఇప్పుడు బియ్యం అయితే కనుక మిక్సీ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో అయితే కనుక ఉండాలండి. అలాగే మినప్పప్పు కూడా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పొట్టు మినప్పప్పు కాబట్టి నేను విడివిడిగా గ్రైండ్ చేసుకుని తర్వాత అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మినప్పప్పు అన్నది గరిటికి ఎలా అయితే నుంచుంటుందో అలాగే గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే బూర్లు బాగా వస్తాయి. 1 గ్లాస్ పచ్చెనపప్పు అయితే నానబెట్టుకొని ఉడకేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకాతో ఉండకూడదు. పలుకు ఉండడం వల్ల బూర అన్నది చీదేస్తుంది. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే 1 గ్లాస్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. స్వీట్ అన్నది సరిపోతుంది. బెల్లం అన్నది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరగబెట్టుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్ మీద. బెల్లం కరిగాక మిక్స్ చేసి పెట్టుకున్న పూర్ణం అయితే వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. పూర్ణం అన్నది చేతికి ముద్దలాగా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. అలాగే ఇలాచి ఫైనల్గా దించే ముందు నేను నెయ్యి అన్నది వేసుకుంటున్నాను. కలుపుకుంటేనే చేసుకోవాలండి. అప్పుడే పూర్ణం అన్నది బాగా వస్తుంది. నేను చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు నాకైతే రెడీ అయిపోయింది. నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను. చల్లారాక ఇలా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అన్నీ ఒక సైజులోనే తీసుకోండి. అప్పుడు బూరెలు అన్నవి ఒక సైజులోనే వస్తాయి. బూర అన్నది చీరకుండా ఉండాలంటే కనుక మెత్తగా ఉండాలండి పూర్ణం అన్నది. అప్పుడే బాగా వస్తాయి. నూనె అన్నది కూడా బాగా కాగాలి. ఇప్పుడు పిండిలోని పూర్ణం వేసుకొని ఒక్కొక్కటిగా బూరెలు అన్నవి వేసుకుంటున్నాను. బూరెలు అన్నవి ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేస్తే చీదేస్తాయి. ఒక 4 or 5 అన్నది వేసుకోవాలి అంతే. వెంటనే తిప్పకండి. తిప్పడం వల్ల బూర అన్నది బయటకు వచ్చేస్తుంది. పూర్ణం అన్నది బూరెలోంచి. 2 sides ఫ్రై అయ్యాక బూరెలు అయితే తీసుకుంటున్నానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటాయి కానీ బాగా కుదురుతాయండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయన్నాయి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పావనీస్ బొమ్మరిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.